ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ సమయంలో మనము గ్రంథములో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునే అంశము ఆల్రెడీ నేను మన గ్రూపులో పోస్ట్ చేశాను. 3 రాళ్ళు, ఇంగ్లీష్లో ఫూలిష్ ఉమెన్. అద్భుతమైనటువంటి అంశము. జాగ్రత్తగా మీరు వింటూ గ్రహించాలని కోరుతున్నా. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, అదే 3 రాళ్ళైతే తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చాలండి. ప్రియులారా, మనము ఈ 14వ అధ్యాయము 1వ వచనంలో మొదటి భాగాన్ని లాస్ట్ సండే తెలుసుకున్నాము. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటది అని. ఈ సమయంలో 2వ భాగాన్ని మనము తెలుసుకుందాం. 3 రాళ్ళు అంటే ఫూలిష్ ఉమెన్, ఫూలిష్ స్త్రీ అని అంటారు ఇంగ్లీష్లో. 3 రాళ్ళట తన చేతులతో తన ఇల్లు తానే ఊడబెరుక్కుంటది. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరు? సొలొమోను గారు. సొలొమోనుకి ఎట తెలుసు జ్ఞానవంతురాల సంగతి, 3 రాళ్ళ సంగతి? 700 మంది భార్యలు కదా, 300 మంది ఉపపత్నులు కదా. ఒక్క భార్య ఉంటేనే భార్యను బట్టి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 700 మంది అన్నప్పుడు ఎంత సబ్జెక్ట్ ఉంటుందండి ఆయన దగ్గర? బై ఎక్స్పీరియన్స్ తో చెబుతున్న కాన్సెప్ట్ ప్రియులారా. ఇకపోతే సొలొమోను ఏమన్నా సొంతంగా చెప్పాడా? చెప్పడానికి ఆయన ఎవరు? సొలొమోను చెప్పాడంటే సొలొమోన్ని ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను ప్రేరేపిస్తే సొలొమోను ప్రేరణ చెంది తన గ్రంథాన్ని రాశాడు, గ్రంథములో లిఖించాడు ఈ విషయాలు. ఎందుకు? ఎవరి కొరకు? యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుట కొరకు. ఇది దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, సొలొమోను చెప్పిండు అనుకోవద్దు, దేవుడే తెలియచేసిండు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. 3 రాళ్ళు అంటే తెలివి తక్కువ స్త్రీ. పెళ్ళైన తర్వాత తెలివి కలిగినటువంటి స్త్రీలు ఉంటారు, పురుషులకి భార్యలుగా. తెలివి లేనటువంటి స్త్రీలు కూడా ఉంటారు. తన చేతులతో తన ఇల్లు కూడా బెరుక్కుంటది. తన ఇల్లు అంటే ఫిజికల్ బిల్డింగ్ కాదు, పూరి గుడిసె కాదు, రేకుల షెడ్ కాదు. ఇంటికి బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటో లాస్ట్ సండే చెప్పా. గృహము. గృహం అంటే ఒక కుటుంబం. కుటుంబంలో భర్త ఉంటాడు, భార్య, వారి గర్భం గుండా వచ్చిన పిల్లలు. దీన్ని మొత్తం కలిపి ఇల్లు అంటారు. అయితే 3 రాళ్ళు ఏం చేస్తుందంటే ఇంట్లో చికాకు రాగానే, గొడవలు రాగానే, లేకపోతే ఒక్కొక్కసారి గర్వంగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా ప్రవర్తించి తన కుటుంబాన్ని తానే నాశనం చేసుకుంటది.
తన భర్త మీద గొడవలు పట్టడం, పిల్లల మీద గొడవ పట్టడం, సంసారాన్ని నాశనం చేసుకుంటుందట మూఢురాలు. మన భాషలో చెప్పాలంటే ఏ స్త్రీ అయినా గట్స్ ఉంటే కట్టుకోవాలి తప్ప పడగొట్టుకోకూడదు. పురుషుడే కానీ స్త్రీయే కానీ చేతనైతే పెళ్ళైన తర్వాత తన ఇల్లు కట్టుకోవాలే తప్ప ఒక బ్రిక్ మీద మరొక బ్రిక్, ఒక ఇటుక మీద మరొక ఇటుక పెట్టుకొని కట్టుకోవటానికే ట్రై చేయాలి తప్ప భర్త తిట్టిండనో, భర్త షాడిస్టనో, శోధిస్తుండనో, చికాకు చేస్తుండనో, టార్చర్ పెడతాడనో తన ఇంటిని, తన భర్తని, తన భార్యని, తన పిల్లలని నాశనం చేసుకోకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దేవుడు మనకు జ్ఞానము కలగాలనే గ్రంథస్థం చేసిండు ప్రతి విషయాన్ని. అయితే మూఢురాలు ఏం చేస్తుందటంటే ఎవడో వచ్చి ఆ ఇంట్లో పుల్లలు పెట్టాడు. మన భాషలు చెప్పాలంటే తన చేతులతోటే తన ఇంటినే ఊడబెరుక్కుంటుందట. పల్లెటూర్లలో కొన్ని సందర్భాలు ఇల్లు కడతా ఉంటారు, మరొక పక్క వచ్చేసి ఊడబీక్కుంటూ ఉంటారు. ఏందిరా అంటే వాడికి ఒక మెంటల్ లేండి, ఆమెకు ఒక మెంటలు, తన ఇంటిని తానే కూల్చుకుంటాడు వాడని చెప్పేసి అప్పుడప్పుడు కామెంటర్లు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి చేతనైతే కట్టు కావాలా, అంతేగాని మూఢురాలు లెక్క తన కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. ఓకే, గ్రంథంలో అనేక సందర్భాలలో మనము చూడొచ్చు. జ్ఞానవంతురాలు ఉన్నారు బైబిల్లో, గనురాన్లు ఉన్నారు బైబిల్లో, మూఢురాన్లు ఉన్నారు, రకరకాల కేటర్ కలిగినటువంటి పురుషులలో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. కాన్సెప్ట్ మంది మూఢురాలు కనుక ఒక మూఢురాలు గురించి ఆలోచిద్దాము. తన జీవిత కాలంలో పెండ్లైన తర్వాత కావాలని తన కుటుంబాన్ని ఎట్లా నాశనం చేసుకుంది. తెలివి కలిగింది అనాలనా, తెలివి తక్కువది అని అనుకోవాలా? ఈ ఇన్సిడెంట్ గ్రహించిన తర్వాత మీరే ఒక కన్క్లూషన్కి రండి. మూఢురాలైన ఈ స్త్రీ కావాలని తన మూఢత్వాన్ని బట్టి, తన పొగరను బట్టి, తన సిచ్యువేషన్ బట్టి తన కుటుంబాన్ని ఎలా స్పాయిల్ చేసుకుందో చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే క్రీస్తు శకము 2025 ఇది. క్రీస్తుకు పూర్వము 539 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. క్రీస్తుకు పూర్వము 539 సంవత్సరాల క్రితం, ఇంచుమించి ఖచ్చితంగా చెప్పలేదు నేను, అప్రాక్సిమేట్లీ ఒక కుటుంబంలో ఒక మూఢురాలు ఏం చేసి తన కుటుంబాన్ని పతనం చేసుకుంది. ప్రపంచాన్ని సామ్రాజ్యాలు పరిపాలించినాయి, మహాసామ్రాజ్యాలు పరిపాలించినాయి. సామ్రాజ్యాల గురించి నేను చెప్పటం లేదు, ఇప్పుడు మహాసామ్రాజ్యాల గురించి చెబుతున్నా. ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలు 4 పేరు ఏమన్నా తెలిస్తే చెబుతారా? 1 బబులోను మహాసామ్రాజ్యం, మాదీయులు అండ్ పారసిక మహాసామ్రాజ్యం, గ్రీక్ మహాసామ్రాజ్యం, రోమా మహాసామ్రాజ్యం. ప్రపంచాన్ని పరిపాలించినవి ఇవన్నీ కూడా ఎంపైరస్ అంటారు. ప్రపంచమును 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించినవి. ఆ 4 సామ్రాజ్యాల గురించి కాదు కానీ అందులో పారసిక సామ్రాజ్యాన్ని గురించి చెబుతా. పార్సియన్స్ ప్రపంచాన్ని పరిపాలించారు. ప్రపంచాన్ని పారసికులు పరిపాలిస్తున్న టైంలో పారసికపు దేశపు రాజు అహశ్వరేషు రాజు, చక్రవర్తి. పారసిక దేశపు యొక్క చక్రవర్తి ఆర్ రాజు అహశ్వరేషు రాజు. హిస్టరీలో ఉంటది,
ఇన్ఫర్మేషన్ అంతా. అహశ్వరేశ్వరాజు పరిపాలన చేస్తున్నాడు ప్రపంచాన్ని. జాగ్రత్తగా చూడండి. 127 సంస్థానములకు చక్రవర్తి ఆర్ రాజు. 127 సంస్థానములకు రాజు ఆయన. అందులో హిందూ దేశమైన మన ఇండియా కూడా ఉంది. ఇండియా మొదలుకొని ఇథియోపియా దేశం వరకు, ఇథియోపియా అంటారు తెలుగులో. హిందూ దేశమైన ఇండియా మొదలుకొని ఇథియోపియా దేశం వరకు ఉన్న సంస్థానములన్నింటినీ కూడా పరిపాలించిండు ఈ రాజు అహశ్వరేశ్వరాజు. ఒక ఇండియాకి ఒక ప్రెసిడెంట్ అయితేనే కాలరగరేతడాడు. ఒక్క ఇండియాకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే కాలరగరేస్తారు. జాగ్రత్తగా మీరు వినాలి. ఇండియా లాంటి దేశాలు 127 దేశాలకి రాజు చక్రవర్తి అహశ్వరేశ్వరాజు. ఎంత గొప్ప ప్రివిలేజ్ పరమ తండ్రి అతనికి ఇచ్చిండో అర్థం చేసుకోండి. అతను రాజు అయితే ప్రతి రాజుకు భార్య ఉండాలగా, ధర్మం అది. భార్య ఉంది. భార్య పేరేం పేరు? వస్తి. ఏంటండి? వస్తి. దేవుని పిల్లలారా, సినిమా యాక్టర్లో ఉన్న లేడీస్ ఏం పని చేస్తారండి ఆ ముందు? అలాంటి సౌందర్యవతి రాణి అయిన వస్తి. అతను రాజు అయితే ఈ వస్తి రాణి. అతను రాజకిరీటం పెట్టుకొని పరిపాలన చేయాలి. అట్ ద సేమ్ టైము రాణి అయిన వస్తి కూడా కిరీటం పెట్టుకొని రాణిగా తన ధర్మాన్ని జరిగించాలి. 127 దేశాలకు ఆయన రాజు అయితే సేమ్ టైం ఆమె కూడా, వస్తి కూడా 127 దేశాలకి రాణి. ఇక మీరు అర్థం చేసుకోండి. అమెరికా ప్రెసిడెంట్ భార్య ఇండియాకి వస్తే మన భాషలో చెప్పాలంటే అవునా కాదా? పోసుకుంటారు అందరు. మరి ఆమె బయలుదేరింది అనుకోండి, ఎలాగుంటదండి? ఎంత వాల్యూ ఉంటదండి? ఆ రాజుకి, అహశ్వరేశ్వర రాజుకి భార్య ఈమె వస్తి రాణి. వారి జీవితం కొనసాగిస్తూ ముందుకెళ్తూ ఉంటున్నారు. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. రాజ్య పరిపాలనలోకి వచ్చిన 3వ సంవత్సరములో అహశ్వరేశ్వర రాజు 127 దేశాలను పరిపాలిస్తున్నాడు కదా. వర్క్ రిపోర్ట్ అనేది ప్రపంచ దేశాలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి కదా. సింహాసనం మీద కూర్చొని 3 ఏళ్ళు అయింది, నా రాజ్య పరిపాలనలో నేను చేసిన ఘన కార్యాలు ఇవని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యాత్ర చేయరా అండి? ఇప్పుడున్న టెక్నాలజీ నేను యాడ్ చేసి చెప్తున్నా మీకు. వచ్చిన నెలలో ఈ చేశాను, ఉచిత బస్సు, అది ఇది అని చెప్పేసి అంటర్స్ వచ్చారు మనోళ్ళు. ఏం చేసినామయ్యా అంటే, అతను కూడా ప్రియులారా 3వ సంవత్సరంలో 127 దేశాలలో ఉన్న ప్రధానులందరిని కూడా పిలిపించేసి, నన్ను మీరు ఎన్నుకున్నారు కదా, నా మీద నమ్మకం పెట్టుకున్నారు కదా, ఇక నేను చేసిన పనులు ఇవి అని చెప్పేసి ప్రియులారా 150 దినాలు తన వర్క్ రిపోర్టు వచ్చిన ప్రధానులందరి ముందు ప్రజెంట్ చేస్తున్నాడండి. ఆ టైంలో 150 దినాలంటే వచ్చిన వాళ్ళు తురుములు. అక్కడికి వెజిటేరియన్స్ అవి ఇవి పెడితే ఒప్పుకుంటారా అండి? రాజుకు తగినట్టు ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఆలోచించి మంచి మెను సిద్ధం చేసి 150 దినాలు మెను ప్రొవైడ్ చేసుకుంటూ వర్క్ రిపోర్టు వారి మధ్యలో ప్రజెంట్ చేస్తూ ఉంటే బలా 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 అని చెప్పి చప్పట్లు కొడతారు రాజుని. మామూలు వ్యక్తివి కాదు నువ్వు, మామూలు వ్యక్తివి కాదు, నెక్స్ట్ టైం నువ్వే అన్నట్టుగా. ఇదే సిచ్యువేషన్. అయిపోయిన తర్వాత 150 దినాలు కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, 7 రోజులు నా షూషాను కోటలో అనేక మంది వర్క్ చేస్తూ ఉంటున్నారు. లేబర్స్, ప్రధానమంత్రులు ఉన్నారు, కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు, నాకు బాగా నిలువైనటువంటి వారు కూడా ఉన్నారు.
వీళ్ళకి స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేయాలని చెప్పేసి 7 దినాలు స్పెషల్ ఫుడ్ అనేది ఏర్పాటు చేశాడండి. కోటలో ఉన్నటువంటి వారికి సుమి ఏర్పాటు చేసేసి అందరిని పిలిచి ఫుడ్ పెడుతూ ఉంటున్నాడు. అందరు ఎంజాయ్గా తింటుంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటున్నారు, అంతా ఓకే. రాజు కూడా లాస్ట్ 7 దినాలు రాజు కూడా వారితో పాటు ఫుడ్ తింటాడు, ఎంజాయ్ చేస్తాడు, ద్రాక్షసం తాగుతాడు, హ్యాపీగా ఉన్నాడండి. రాణి ఏం చేసింది తెలుసా? నేను మాత్రం తక్కువ, నేను కూడా రాణినేగా, దేంట్లో తక్కువ మనం, నేను స్త్రీలకి ప్రత్యేకంగా నేను కూడా విందు ఏర్పాటు చేసి నా అధ్యక్షతన స్త్రీలందరికీ నేను ప్రొవైడ్ చేస్తా, నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని చెప్పేసి ఈ యొక్క వస్తీ తనకు తెలిసిన లేడీస్ కూడా విందు ఏర్పాటు చేసి అందరికీ విందు ప్రొవైడ్, అవతల ఆమె ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ కోటలో అహష్వేరోషు రాజు ఇతను ప్రొవైడ్ చేస్తాడు, లేబర్స్ కి కోటలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్ అందరికి ప్రొవైడ్ చేస్తున్నారు. రాజుకు తగినట్టుగా ప్రొవైడ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. 7వ రోజు ఫైనల్ డే వచ్చింది. తన పక్కమిటి కుడి వైపు ఎడం వైపు ప్రధానులు ఉన్నారండి, మెయిన్ పర్సన్స్, మెయిన్ ప్రధానులు. 127 సంస్థానములో ఉన్న ప్రధానులు కాదు, తన దగ్గర ఉన్నటువంటి 7 ప్రధానులు, ప్రధానుల పక్కమిటి 7 నపుంసకులు ఉన్నారు. ఇది సిచ్యువేషన్. హ్యాపీ అయిపోయింది. ఇది లాస్ట్ రోజు అనే ఒక ఆలోచించుకున్నాడే బాబు కూర్చున్నాను. ఏది ఏమైనప్పటికీ నా భార్యని ఈరోజు అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే పరిచయం చేయాలి. ఎవరిని? భార్య అయినటువంటి వస్తిని, రాణిని పరిచయం చేయాలి. రాజుకు వచ్చిన ఆలోచన అండి, తప్ప తన భార్యని పరిచయం చేసుకోవటం తప్ప అండి. చాలా మంది పరిచయాలు చేసుకోరు, భర్తల్ని పరిచయం చేసుకోరు గృహాలలో ఉన్నటువంటి వారు. నా భర్త అని తెలవని వాళ్ళకి పరిచయం చేయాలి, నా భార్య అని తెలియని వాళ్ళకి పరిచయం చేయాలి అప్పుడప్పుడు. ఇది చాలా శ్రేష్టం, గ్రంథంలో రికార్డ్ చేయబడి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దేవుని పిల్లలారా. సో ఈ రాజు ఏం చేసిండంటే, ఈ రోజు ఏదైనా సరే నా భార్య ఇంట్లో నుంచి బయటికి రాలే, ఎప్పుడు కిరీటం పెట్టుకొని ఆమె గదులు, ఆమె పరిస్థితి, ఆమె రూలింగ్ ఆమె ఎవరికి తెలియదు, నా భార్యని పరిచయం చేయాలి అని అనుకున్నాడు. అనుకొని ఖచ్చితంగా నా భార్యని నేను చూపించాలి నా కోటలో ఉన్నటువంటి వారందరికీ అని నపుంసకుల వైపు చూసిండు. అంటే రాణుల దగ్గర నపుంసకులే ఉంటారు. నపుంసకుల వైపు చూసి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, రాణి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పినట్టుగా చెప్పి ఆమె తోడుకొని రండి ఇక్కడికి నా ముందుకి. అమ్మగారు అడిగితే మిమ్మల్ని పరిచయం చేయాలట, రాజుగారు తీసుకురమ్మని చెప్పేసి అనండి, గట్టిగా చెప్పండి అని చెప్పేసి అనండి. పక్కమిటి ప్రధానులు ఉన్నారు, అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు, మొత్తం అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది అట్మాస్ఫియర్. ఆజ్ఞలు జారీ చేసిండు అహష్వేరోషు రాజు నపుంసకులకి. వాళ్ళు వెళ్తున్నారు అమ్మగారి యొక్క కోటలోకి, గదిలోకి వెళ్ళారు. సిచ్యువేషన్ మొత్తము వస్తీకి ఇన్ఫార్మ్ చేశారు. అమ్మ, ఏది ఏమన్నప్పటికీ రాజుగారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు, మమ్మల్ని పంపించరు తోడుకొని రమ్మని, కాబట్టి మీరు సిద్ధపడి మా ఎంట రండి తల్లి అని చెప్పేసి నమ్రతగా తెలియజేయటం జరిగింది. అప్పుడు ఏం చేయాలండి? ఏం చెయ్యాలి? ఇది రాజు ఆజ్ఞ, ఆర్డినరీ పర్సన్ ఆజ్ఞ కాదు, రాజు ఆజ్ఞ. రాజు ఆజ్ఞ జారీ చేస్తే భార్యకు వర్తిస్తుంది, ప్రధాన మంత్రుల భార్యలకు వర్తిస్తుంది, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. నేను రానిలే, మా ఆయన రాజు అయితే నాకు వర్తించదులే, కథలు కుదరవు. రాజాజ్ఞలు అలాగ ఉంటాయి. పారసికులు అంటే, పారిసియన్స్ అంటే వాళ్ళ హిస్టరీ బుక్స్ చదవండి, గూగుల్లో సెర్చ్ చేయండి, వికీపీడియా చూడండి, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందుతారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి పారసీక దేశపు యొక్క రాజ్యాంగం, వాళ్ళ చట్టాలన్నీ అద్భుతంగా ఉంటాయి ప్రియులారా, అందరికి వర్తిస్తాయి.
రాణి అన్నది, మన భాషలో చెప్పాలంటే, బుద్ధి లేదురా మీకు, ఆయన ఏదో పిలిస్తే అందగత్తెనైనా నేను, సౌందర్యవతినైనా నేను నా ముఖాన్ని ప్రపంచానికి ఇంతవరకు ఎవరికీ చూపించలేదు. ఏంటి, నన్ను పిలిపించుకొని ప్రజల్లోకి రప్పించుకొని నా అందాన్ని, నా బాడీ లాంగ్వేజ్ని మొత్తం చూపించాలని అనుకుంటాండ మా ఆయన రాజు. బుద్ధి లేనటువంటి వాడు. ఆయన పిలిపిస్తే నేను ఆయన సన్నిధికి రావడం ఏంటి, నేను కనపరుచుకోవడం ఏంటిది, ఇజ్జతికే సవాలు, కథల కుదరవరా అని చెప్పేసి ఇష్టానుసారంగా తిట్టి ఈ నపుంసకులను పంపించడం జరిగింది. ప్రియులారా, పుట్టి చేతులతోటి. మనోళ్ళు సంతోషంగా పోయినటువంటి వారు ఏడ్చుకుంటూ వచ్చి పబ్లిక్గా ఏమన్నదో పూసగుచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆ ప్రధాన మంత్రుల ముందు, అధికారుల ముందు, సైన్యాధిపతుల ముందు చెప్పడం జరిగింది. వారు వచ్చేసి, రాజుకి ఎలాగుంటుందండి ఇది? ప్రెస్టేజ్ ఇష్యూ అంటారా కాదంటారా? వీళ్ళు నపుంసకులు వెళ్ళేటప్పుడు క్యాండిడేట్ పండగ చేసుకున్నాడు, నా భార్య వస్తుంది మీరు చూడండి, అంతకుముందు ఏం కోతలు కూర్చుండో మనోడు అంతకుముందంతా. కానీ రాజు మాటకి ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, పైగా తిట్టి రాకుండా అలాగ ఉండిపోయిందండి. బ్లేమ్ అయిందా కాలేదండి? మామూలు బ్లేమా అండి? రాజుకే విలువ లేదు కదా అక్కడ. రాజుకి విలువ ఉందా? ఎవడైనా ఇంట్లో గెలవాలి ఫస్ట్. ఇంట్లో భార్యని పిల్లలని పరిపాలన చేసి నెగ్గాలి. ఇక్కడ నెగ్గిన తర్వాతనే ఊర్లోకి వెళ్ళి ప్రజల్ని పరిపాలించాలి. ఇక్కడ నీకే దిక్కు లేదు. ఇక్కడ మెసేజ్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా ప్రధానులకి. అర్థమైపోయిందండి? భార్య రాలేదంటే నీ మాట నిన్నొక ఫేక్, నిన్నొక డమ్మీ క్యాండిడేట్ గా థింక్ చేసింది వస్తి. మెసేజ్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా, చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, భయంకరంగా బ్లేమ్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? రాజు ఏం చేయాలండి? మీరు చెప్పండి అండి, ఏం చేయాలి? తీర్పరలో మనమే అనుకుందాం. ఏం చేయాలి ఇప్పుడు? రాణిని రాజు ఏం చేయాలి? చికాకు చేసిండు అనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం పెట్టదు. ఇంకేదైనా చేసిండు అనుకో, ఏదో అయిపోయేది. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి? రూల్ ఈజ్ రూల్ కదండి, అది భార్యకు కూడా వర్తిస్తుంది కదా. రైట్. తొందరపడి నడుచువాడు దారి తప్పునని ఒక అద్భుతమైన లేఖనం ఉంది గ్రంథంలో. సెన్సిటివ్ మ్యాటర్. భార్యను ఉంచాలా, ఇప్పుడు లేపేసేయాలా? ఏదైనా కూడా సొంతంగా తీసుకోకూడదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరి ముందు బ్లేమ్ అయిపోయాడు. కింగ్ ఒక్క దేశానికి కాదు, 127 దేశాలకి కింగ్. ఇక్కడ మీరు ఆలోచించండి, రాజు ఆజ్ఞకి లోబడి ఆమె రాలేదు, రాజు మాట వినలేదు అని అంటే 127 దేశాలలో ఉన్నటువంటి ప్రధానుల యొక్క భార్యలకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుతుందా తెలవదా? రేపటి నుంచి వాళ్ళ భార్యలు వాళ్ళ ప్రధానుల మాట వింటరా? మీరు ఆలోచించండి. ఆ 127 దేశాల్లో ఉన్నటువంటి మొగళ్ళ యొక్క భార్యలు భర్తల మాటలు వింటరా? రానమ్మే రాజు మాట వినలే, రాజుకు లోబడలే. ఆఫ్టర్ నువ్వెంత, మన భాషలో చెప్పాలంటే నువ్వెంత రా అని తిట్టే అవకాశాలు ఉంటాయి. ప్రపంచానికి వెళ్ళిపోయింది ఆ న్యూస్. రాజు మాటలు వినలే, ఇక వాడెట్టడు రాజు అని చెప్పేసి అందరూ కుసకుస అనుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి? ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక ప్రియులారా, తన యొద్ద ఉన్నటువంటి ఏడుగురు ప్రధానులని ఒక్కొక్క సలహా అడిగాడు. సొంతంగా నిర్ణయం తీసుకుని చేసే ప్లాన్ కాదు. ప్రధానులారా, సిచ్యువేషన్ ఇది మీరు చూశారు లైవ్ లో. నా భార్య నా మాట వినలే, సౌందర్యవతి. మళ్ళీ అక్కడ లేఖనం ఏమంటాను తెలుసా? లేఖనము
ఏం చెప్పింది సౌందర్యవతి గురించి? అందం కాదు, పంది ముక్కుననున్న కమ్మి వంటిది, బంగారు కమ్మి వంటిది అని చెప్పేసి సామెతల గ్రంథం 11వ అధ్యాయం తీయండి, 22వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనము. వివేకము లేని సుందరంగానే ఉంది, కానీ అందులో వివేకం లేదు. సొలొమోను అంటాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. సుందరంగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది అవుట్లుక్, కానీ వివేకం లేదు. వాట్ ఈస్ ద యూజ్? పంది ముక్కుననున్న కమ్మి, అది ఎన్ని తులాలు అంటే ఉపయోగం ఏంటిది? వివేకం లేదు అక్కడ. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న కమ్మి వంటిది. పంది ముక్కుకి బంగారం ఉంటేంది, అది ఏది ఉంటేందండి? ముక్కుకి పెట్టిన తర్వాత అది ఏం చేస్తుంది? అని తీసుకెళ్ళి బురదలో పెట్టేస్తుంది. బంగారానికి కమ్మికి ఏమైనా విలువ ఉంటుందా? ఆ కమ్మి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, కానీ పందికి ఉంది. ఇక్కడ అంటున్నాడు, వివేకము లేని సుందర స్త్రీ వస్తి పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ప్రియులరా, ఆమె గురించి గ్రంథం ఏం చెప్పిందనంటే సౌందర్యవతి అని చెప్పేసి అంటుంది. రాణి సౌందర్యవతి అట. మరి సౌందర్యముతో పాటు జ్ఞానం కూడా ఉండాలగా. అర్థమవుతుందా? సౌందర్యవతుల యొక్క సెలక్షన్ అప్పుడు సౌందర్యంగా ఉంటేనే సెలెక్ట్ చేసుకోరు తెలుసా? ఒక కలర్ ఉంటేనే, ఒక అందంగా ఉంటేనే, బ్యూటిఫుల్గా ఉంటేనే సెలెక్ట్ చేసుకోరు. దాంతో పాటు అదర్ క్వాలిటీస్ కూడా ఉండాలి. మనమేమో ఒక కలరే చూసుకుంటాం. ఎంపిక చేసే వాళ్ళు కలర్తో పాటు మిగతాయి కూడా చూస్తారు. అప్పుడు ఓకే అనుకుంటేనే టిక్ పెడతారు. ఇక్కడ వస్తికి సౌందర్యం ఉంది కానీ వివేకం లేదు. వివేకం ఉన్నటువంటి క్యాండిడేట్ ఏం చేయాలా? నా భర్త అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేశాడు, నన్ను కనపరచాలనుకున్నాడు, అప్పుడు నేనేం చేయాలి? ఏదన్నా ఉంటే పడక గదిలో సంగతి ఏందో చెప్పుకుంటా అనాల. మన భాషలో చెప్పాలంటే ముందు కార్యాన్ని జరిగించాలి, రావాలి. వచ్చిందా? రాలే. ఇది సిచ్యువేషన్. మైండ్లో పెట్టుకోండి. అంటే సుందరంగా ఉంది కానీ వివేకం లేదు, జ్ఞానం లేదు. ఇది సిచ్యువేషన్. అప్పుడు ప్రధానులలో లాస్ట్ అనేటువంటి ఒక ప్రధాని రాజు దగ్గరకు వచ్చి, అహశ్వరోషు రాజు దగ్గరకు వచ్చి పబ్లిక్ గా ఏం సజెషన్ ఇస్తున్నాడో ఒక్కసారి మనం ఎస్తేరు గ్రంథాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పటి వరకు నేను జస్ట్ ఓరల్ గా చెప్పాను, ఇవన్నీ కూడా చదివించి వివరించాలని అవసరం లేదు. కథ టైప్ చెప్తే అర్థమైందని మీకు చెప్పాను. ఎస్తేరు గ్రంథాన్ని ఇప్పుడు మీరు తీయండి, పేజీ నెంబరు 414. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము, పేజీ నెంబరు 414, పాత నిబంధనలో 1వ అధ్యాయము 16 కానించి నేను చదువుతున్నా చూడండి. మెమూకాను రాజు, అంటే మెమూకాన్ అంటే ప్రధానులలో ఒక అతను. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిండు, రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రమే కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాజు ఎడల మాత్రమే కాదు, రాజైన అహశ్వరోసు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతుల, కరెక్ట్ చదవండి, సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలయ్యింది. అదండి. రాజా, వై యు ఆర్ థింకింగ్ అబౌట్ యు, నీ గురించే నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? దెబ్బ మా మీద కూడా పడ్డది, నువ్వు అక్కడే బ్లేమ్ అని చెప్పేసి అనుకుంటున్నావేమో. కాదు,
మా మీద పడ్డది, ఈ దేశం మీదలో ఉన్నటువంటి ప్రజల మగవారి మీద పడ్డది. 127 సంస్థానములో ఉన్న ప్రతి మగోడు, ప్రతి ప్రధాని మీద పడ్డది, అధికారుల మీద పడ్డది. ఓకే, జాగ్రత్తగా విను రాజు అని చెప్పేసి అంటున్నారు. రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలైంది. ఏలయనగా ఎట్లంటే, రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే 127 దేశాలలో ఉన్న స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసికుల యొక్కయో మాదీల యొక్కయో నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లే యాజ్ ఇట్ ఈజ్ గా ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును 127 సంస్థానములలో పుట్టిద్ది. జాగ్రత్త సుమి అని చెప్పేసి ఒక సలహాదారుడైన ప్రధానుడు తెలియజేయటం జరిగిందండి. చూచారండి, సూపర్ చెప్పాడండి. సలహాదారులు ఉండాలండి ప్రతి ఒక్కరికి. సేవకుడికి ఉండాలి, ప్రధానులకు ఉండాలి, ముఖ్యమంత్రులకు ఉండాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మెయిన్ పర్సన్కి సలహాదారులు ఉండాలి. సలహాదారులు లేకపోతే నాశనం అయిపోతారని గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. కాబట్టి ఓనుగా నిర్ణయం తీసుకునేది లేదు. అహష్వేరోషు రాజు అడిగాడు, అందరినీ మౌనులైపోయారు. ఒక్కడు మాత్రం ఖచ్చితంగా ముందుకొచ్చి, ప్రసంగ బ్రదరు ముందుకొచ్చేసి ఖచ్చితంగా చెబుతున్నాడు, మీ విషయంలో కాదు ఏమైనా నేరం చేసింది, మా అందరి విషయంలో అట్ ద సేమ్ టైం 127 దేశాల్లో ఉన్నట్టు అందరి విషయంలో ఏమి తప్పు చేసింది. కాబట్టి రేపు మనకేమైనా విలువ ఉంటుందా? బజార్లోకి పోయినాం అనుకో, ఎల్లవే అంటారు, ముందు నీ భార్య నీ మాట వినదురా, నువ్వు వచ్చి పోజులు కొడుతున్నావు మా దగ్గర, ఫస్ట్ భార్యని కంట్రోల్లో పెట్టుకో, కుటుంబాన్ని పరిపాలించు, తర్వాత మా మీద ప్రెసిడెంట్గా ఉండు అంటారా అనరా అండి? చాలా మంది ఏమో బయట పులులు లెక్కుంటారు, ఇంట్లో పిల్లులు లెక్కుంటారు. అట్లా కరెక్ట్ కాదు ఇది గ్రంథములో. ఇంట్లో పుల్లు లెక్క ఉండాలి, బయట కూడా అలాగే ఉండాలి. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం మొదట్లో అంటాడు, ఎవడైనాను తన ఇంటి వారిని సక్రమంగా పరిపాలించలేకపోతే, ఇంట్లో ఉన్నది నలుగురే, ఎవడైనా తన ఇంటి వారిని సక్రమంగా పరిపాలించలేకపోతే బయటి వారిని ఎలాగ వాడు పరిపాలిస్తాడు? 1 తిమోతి 3వ అధ్యాయము, తీతు పత్రిక 5వ అధ్యాయం చదవండి, ఇన్ఫర్మేషన్ అంత ఉంటది. ఇంట్లో గెలవాలి, రచ్చ గెలవాలి. కాబట్టి రాజా 100కి 100% బ్లేమ్ అయిపోయారు మీరు. మీరే కాదు, వర్రి కాకుండా మేము కూడా అయిపోయినాం. కాబట్టి సలహాలు మొత్తం చెప్పి ఈ మూమెంట్లో కనుక మీరు గట్టి డిసిజన్ తీసుకోకపోతే ఇజ్జతికే సవాల్. మేము ఉండటమా, ఊరేసుకొని రావటమా? మేము చెప్పే సలహాను పాటించకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మేము బ్రతకటం, ఉద్యోగం చేయటం వేస్ట్ అని చెప్పేసి ఏం సలహా చెబుతున్నారో ఆ ఒక్కడికి మిగతా అందరు తోడైపోయి రాణి అయిన వస్తీ విషయంలో ఏ సలహా చెప్తున్నారో ఒక్కసారి చూద్దామండి. మౌనిగా ఉండి ఆ రాజు వింటూ ఉంటున్నాడు. ఏం చెప్తున్నారు చూద్దాం. ఓకే, 19 నేనే చదువుతున్నా చూడండి. రాజునకు సమ్మతి అయినా, అంటే మీకు ఇష్టమైతే, గట్టిగా చెప్పటలే, ఖండితంగా చెప్పటలే, మేము చెప్పే సలహా మీకు ఇష్టమైతే పాటించండి అని అంటారు. రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇక్కనో టుడే ఈజ్ ఫైనల్ డే. ఇక్కనో అయిపోయింది, స్విచ్ ఆఫ్, చాప్టర్ క్లోజ్ చెప్తున్నాడు చూడండి.
రాజునకు సమ్మతి అయిన వస్తి రాజైన అశ్వరోసు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను. రాజు ఆజ్ఞ మీ దగ్గర నుంచే పుట్టాలి. తమ యొద్ద యొక్క రాజాజ్ఞ పుట్టవలను. అది తప్పకుండానట్లు పారసికుల యొక్కయో మాదీల యొక్కయో న్యాయము చొప్పున నియమింపవలను. మరియు మరియు వస్తీ కంటే ఫర్ యువర్ కైండ్ అండ్ పర్మిషన్ అంటే ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయాలిగా. మళ్ళీ నీకు భార్య ఉండాలి కదా. భార్య లేకపోతే మొండోడిగా పరిపాలన చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాలి మళ్ళీ మరొక భార్యని అంటున్నాడు. చూడండి ఎన్నో వచనం అండి, 19 లాస్ట్. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని, అక్కడ ఎలిజిబుల్ పర్సన్ అంటాడు. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చెయ్యవలను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించిన ఎడల గనురాలు గాని హల్బురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలంగా ఉన్నది. సలహా అనుకూలంగా ఉండెను గనుక అతడు మెముకాను మాట ప్రకారంగా అంటే రాజు మెముకాను మాట ప్రకారంగా ఆ రోజే చేసెను, చట్టము చేసెను, భార్యను పంపించి వేసెను. ఆ రోజు నుండి దేవుని పిల్లలారా భార్య అయిన రాణి అయినటువంటి వస్తి యొక్క ఉద్యోగం ఊడిపోయింది. కఠినమైనటువంటి ఆజ్ఞ, కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. సొంత నిర్ణయము టెంప్ట్ అయిపోయి ఆవేశంతో తీసుకున్నది కాదు. ప్రధానుల యొక్క సజెషన్ని బట్టి నిర్ణయం తీసుకొని మరి ఎప్పుడు కూడా నీ ముఖం నాకు చూపించొద్దు, నా కోట నుండి నా దేశము నుండి దేశ బహిష్కరణ అయిపో అని చెప్పేసి అఫీషియల్గా రాణి అయిన వస్తీని పంపించటం జరిగింది. వెళ్ళిపోయింది, ఉద్యోగం పోయింది, కథం కేల్ కథం మన భాషలో చెప్పాలంటే దుకాణం బంద్ అయిపోయింది. సౌందర్యవతిగా ఎందుకు తన దుకాణాన్ని క్లోజ్ చేసుకుంది? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు ఫూలిష్ వుమెన్, మూఢురాలు తన చేతులతోటి ఎవడో వచ్చి ఏలి పెట్టలే. ఎక్కడ అర్థమైతుందా? ఎవడో పుల్లలు పెట్టలేదండి. ఆమె సంసారాన్ని పక్కింటోడి దెబ్బ కొట్టలే. ఆమె సంసారాన్ని ఆమె నాశనం చేసుకుంది. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. స్విచ్ ఆఫ్ చేయండి, ఎవరో ఫోన్ వస్తున్నది. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కోను అని సొలొమోను గారు చెప్పారు. ఎవరిని దృష్టిలో పెట్టుకొని, ఎవరు గుర్తొచ్చి చెప్పారు? రాణి అయిన వస్తీని దృష్టిలో పెట్టుకొని చెప్పిండు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందా అండి? జ్ఞానవంతురాలైతే ఏం చేసేది? అప్పుడు భర్త అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేసినప్పుడు జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ మూమెంట్లో కనుక నా భర్తకి నేను లోబడకుండా పోవాయా అని చెప్పేసి అంటే నా పని అయిపోయింది. ఈ మూమెంట్లో నేను లోబడి జస్ట్ ఒక ½ అవర్ 1 అవర్ ఆయన దగ్గర నిలబడితే అయిపోయేదిగా. తర్వాత ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం, వాడి సంగతి నేను చూడటం, నా సంగతి వాడు చూడటం, చూసుకుందామని జ్ఞానం ఉపయోగించి భర్త మాటకు రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినట్టయితే ఎంత బాగుండేదండి. చిన్న తొందరపాటు టెంప్ట్ అయిపోయింది, ఆవేశపరురాలు. ఎందుకు వచ్చింది తెలుసా ఆవేశం? తనకున్న జ్ఞానాన్ని చూసుకొని మురిసిపోయిందండి. తనకున్న అందాన్ని చూసుకొని ఆమెకు మించిన ఐశ్వర్యవంతులు లేరు అనుకున్నట్టుంది బహుశా.
ఆ అందం చూస్తే ఏమైపోద్ది? కరిగిద్దా? ఏమన్నా అరిగిద్దా? ఏమైపోయిద్ది అది? దేవుని పిల్లారా, ఎంత గర్విష్ఠురాలుగా ప్రవర్తించిందో, టెంప్ట్ అయిపోయిందో, తొందరపడి ఆ నిర్ణయం తీసుకుందో, రాజును బ్లేమ్ చేసిందో అర్థం చేసుకోండి. దీనిని బట్టి తన ఇంటిని తానే ఊడబెరుకుంది. ఎవరైనా వచ్చి ఊడబెట్టుకుంటారండి దాన్ని? నాశనం చేశారు రామని, పంపించేశారు ఆడవాళ్ళందరూ వచ్చేసి. తన ఏలు తీసుకొని తన కంటిలో పొడుచుకున్నది. కాబట్టి ప్రియులరా, రాణి 127 దేశాలకి రాణి అంత స్థాయికి వచ్చిందంటే ఎంత ఎంత తగ్గించుకోవాలండి? కృప ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? 127 దేశాలకు నేను రానినని ఆ ఉద్యోగం పోయేటట్టు ప్రయత్నం చేసుకుంటారండి ఎవరన్నా? ఒక దేశపు యొక్క ప్రెసిడెంట్ భార్యగా ఉండటానికే ఎన్నో స్కెచ్లు గీస్తారండి. ఒక ముఖ్యమంత్రి భార్యగా ఉండాలని ఆతృత పడతారు. ఒక ఎమ్మెల్యేకి నేను భార్యగా ఉంటేనే అబ్బా నా లైఫ్ ధన్యమైద్దని పోరాటపడే వాళ్ళు ఉంటారు. బాగేనండి. ఎంత ఫూలిష్ ఉమెన్ అంటే 127 దేశాలకి రాని కదండి. చిన్న నిర్ణయంతో ప్రియులారా ఎట్లా పోగొట్టుకుందో మీరు అర్థం చేసుకోండి. అసలు భర్తలు దొరకకే చచ్చిపోతారు బయట, అవునా కాదా? రాజు దొరకకనే చచ్చిపోతున్నారు. 127 దేశాలకు రాజు. ఆ రాజుకి నేను భార్య రాణిని అయ్యానంటే ఎంత హ్యాపీగా ఫీల్ కావాలండి. దాన్ని కాపాడుకోవాలి. సొలొమోనుకి ఒళ్ళు కొవ్వెక్కి 700 మంది భార్యలను చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులు చేసుకుండని నేరం మోపిన ఆయన మీద. 700 మందికి జ్ఞానం లేదా భార్యలకి? ఒక్కడు వాడు 700 మంది మేము, పైగా ఉపపత్నులు ఉన్నారు, నేను ఒక భార్యగా ఉండటం అవసరమా అని ఉండకుండా ఉండొచ్చుగా. ఒళ్ళు కొవ్వెక్కొచ్చి పెళ్లి చేసుకోరు అనుకున్నారా సొలొమోన్ని? ఏమండి, ఎందుకు చేసుకున్నారు? వాడితో కాపురం చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. ఆ సొలొమోనికి నేను భార్యగా ఉండాలి, దట్స్ ఆల్. పేరు మాత్రం ఉంటే చాలు అనుకొని వచ్చారండి. రాజకుమార్తెలు ఆర్డినరీ పర్సన్ కాదు. అర్థమైతుందండి? పోటీ పడ్డారండి. సొలొమోనికి ఒక్క రోజైనా సరే నేను భార్యగా ఉండాలి, భార్యగా అనిపించుకోవాలని క్యూ కట్టారు ప్రియులారా. అహష్వేరోషు భార్య కూడా ఉండాలిగా తాటు. 127 దేశాలకు రాజు. ఆఫ్టర్ సొలొమోను జెరూసలేం పట్టణానికి ఒక్క రాజు. ఇందులో ఎవరు గ్రేట్ అండి? వస్తి కాదండి గ్రేట్. ఫూలిష్ ఫెలో అంటారు ప్రియులారా. రాజుకి భార్యలు దొరకటం, భార్యగా ఉండటము చాలా కష్టం అండి. అందుకరికి ఇక్కడ ఉండండి, ఒక బిట్టు చూపిస్తాం మీకు. యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాము. యెషయా గ్రంథంలో ఒక చక్కని ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తూ ఉంటదండి. బహుశా 4వ అధ్యాయం అందరు తీయాలి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని, మళ్ళీ చదువుతున్నా చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రాలే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. నిష్పత్తిలో స్త్రీలు ఎక్కువ ఉంటారు, నిష్పత్తిలో పురుషులు తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యూ కట్టాల్సిందే. మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, జస్ట్ నేమ్, నీ పేరు మాత్రం మాకు తగిలించుకుంటే చాలు. పేరు కొరకు ఆరాటపడుతున్నారు స్త్రీలు. ఈ సబ్జెక్ట్ తర్వాత చెప్తా నేను, నెక్స్ట్ వీకే కానీ వచ్చే వీకే కానీ చెప్తాను. అంటే ఒక రాజుకి భారీగా ఉండటానికి అందరికి అవకాశాలు ఉండవండి, కానీ వస్తీకి దొరికింది. దాన్ని కాపాడుకోవాలా వద్దా అండి? కాపాడుకోవాలి. ఫూలిష్రాలు తన చేతులతో తన ఇంటిని పడగొట్టుకుందండి, నాశనం చేసుకుంది, వెళ్ళిపోయింది.
ఆమెను మళ్ళీ ఎవడైనా చేసుకుంటాడా? ఎవడు చేసుకుంటాడు? సెకండ్ హ్యాండే కదా మన భాషలో చెప్పాలంటే. కాబట్టి ప్రియులరా, స్వపురుషులకి లోబడాలి. వాడు పిచ్చివాడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, జాగ్రత్తగా వినండి. స్వపురుషులు దుర్మార్గులు కావచ్చు, దుష్టులు కావచ్చు, అజ్ఞానులు కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు. కానీ మన భర్త, మన ప్రభువు, భర్త అంటే ప్రభువు, ప్రభువు అంటే పాలకుడు, మనల్ని పరిపాలించేటువంటి వాడు. మనము హెల్పరం అంతే. మన భర్తకి లోబడాలి. మన భర్తకి లోబడాలి అంటే మన భర్త పిచ్చి పిచ్చి వేషాలేస్తంటే ఇష్టానుసారంగా జీవితంట కాదు లోబడేది. లోబడే విషయంలో లోబడాలి, ఖండించే విషయంలో ఖండించాలి. కాబట్టి ప్రియులారా, ప్రతి స్త్రీ తన స్వపురుషుడికి లోబడాలి. అర్థమవుతుంది? లోబడకపోతే గొడవలు వస్తాయి. గొడవలు వస్తే కొట్టుకుంటారు. తర్వాత ఇల్లుని మనంతట మనమే పెరికి వేసుకున్న వారమైతాము. ఎవడో వచ్చి పుల్లలు పెట్టడు, కొంప కొల్లేరైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ పేతురు గారు చెప్తున్నాడు. ఆ తర్వాత పౌలు గారు చెప్తున్నాడు. స్పీడ్గా చూసుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అందరు తీయాలి. ఈ కాన్సెప్ట్ అంతా కూడా బ్రెయిన్ లో పెట్టుకొని ఆది సంఘమునకు పేతురు గారు ఏం సజెషన్ ఇస్తుండో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, అటువలే స్త్రీలారా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కీప్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ మైండ్. స్త్రీలారా, మీ స్వపురుషులకి లోబడి ఉండండి. లోబడి ఉండండి. అర్థమైందా? లోబడకపోతే వస్తీ లెక్క అయిపోయింది నీ బ్రతుకు. లోబడి ఉండండి. 6, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉన్నది. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకి పిల్లలగుదురు. శారమ్మకి పిల్లలు కావాలంటే శార తన భర్తకి ఎలాగ లోబడ్డదో, శార తన భర్తకి ఎలాగ లోబడ్డదో మీరు కూడా సంఘాల్లో కానీ ఇంటికాడ కానీ మీ స్వపురుషులకి, తాళి కట్టిన నీ భర్తకి లోబడాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాడిని సికాకు చేయొద్దు, ఏం చేయొద్దు. చేసుకుంటే కొంప నాశనం అయిపోయింది. వస్తీ లెక్క మన బ్రతుకు అయిపోయింది. విడిపోయినామనుకో మళ్ళీ రెండో పెళ్లి చేయడానికి ఎవడొస్తాడు? అవతల 3వ వాడు 4వ వాడు వస్తాడు. మళ్ళీ ఎవడు కరెక్ట్ లేడు బయట, తెలుసా? అంత ఫల్యూట్ అయిపోయారు పర్సన్స్ అంతా కూడా. ఎవడు కూడా హోలీగా జీవించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రాళ్ళు లెక్క మనం ఉన్నామా? మన కుటుంబాలలో జ్ఞానవంతురాలు లెక్క ఉండి కుటుంబాన్ని కట్టుకుంటున్నామా? ఉదయకాల సమయంలో ఈ కుడి చెయ్యి మన హృదయం మీద పెట్టుకొని మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత భాగ్యాన్ని కోల్పోయింది వస్తి. రాణిగా ఉండవలసిన ఆమె రాజు వదిలిపెట్టిండు అనుకోండి, అంతే బీకారే మన భాషలో చెప్పాలంటే. ఒక్కసారి మన భర్తకి పెళ్ళేందంటే, మన భర్తతో మనకి పెళ్ళేందంటే, అంటిల్ అవర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రతి విషయంలో మన స్వపురుషులకి, బయటోడికి కాదు, మన స్వపురుషులకి లోబడి ఉండాలి. వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు. వాళ్ళు లేనప్పుడు కరెక్షన్ చేయాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లోబడాలి. వాళ్ళు కరెక్ట్గా ఉండి జ్ఞానంతో మనల్ని మెయింటైన్ చేసిన మనం లోబడలేదు అనుకోండి, మన కుటుంబాన్ని మనమే పెరికి వేసుకున్నటువంటి వారము అయితాము. మన భర్త అంటే మన రాజు. మన భర్త అంటే మన రాజు. రాజుకి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు మనము. ఎందుకో? రాజు కోపము మరణదూత. రాజుకి కోపం వచ్చిందనుకో మరణదూతతో సమానం. ఎక్కడుంది బైబిల్లో? లాస్ట్ లేఖనం చూసుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. సామెతలు 16:14 చివరి లేఖనము. చదవండి, పురుషులు చదవండి.
రాజు క్రోధము అంటే కోపము మరణదూత. జ్ఞాని అయినటువంటి లేడీ ఆ కోపమును శాంతి పరచాలి తప్ప వానికి బీపీ లేపొద్దు. జ్ఞానంతో కాపురం చేయాలి. రాజుకు కోపం వచ్చిందనుకో ఐగుప్త దేశంలో ఉన్న మరణదూతతో సమానం. మరణదూత అందరిని ప్రేమించకుండా పోయిందా? ఏం చేసింది మరణదూత? కనపడ్డోడిని కనపడ్డట్టు ఎన్కౌంటర్ చేసేసింది. కనుక మేము ఎన్కౌంటర్ చేయకుండా దారబంధాల మీద అది దూసుకోండి అని చెప్పేసి అన్నాడు మోషే. బతికిపోయారు. మరణదూత దగ్గర కథలు కుదరవు. కాబట్టి మన భర్త అంటే రాజు. రాజుకి కోపం రాకుండా చూసుకోవాలి. రాజు కోపము మరణదూత. జ్ఞాని అయిన స్త్రీ ఆ కోపాన్ని చల్లార్చాలే తప్ప ఇంకా పెట్రోల్ పోసి అందులో ఇంకా కిరోసిన్ పోసి దాని లేపకూడదు మంటని. జ్ఞానంతో కాపురం చేయాలి ప్రేమైన దేవుని పిల్లలారు. కాబట్టి రాణి అనేటువంటి వస్తీ ప్లేస్ లో మనం ఉన్నామా, లేకపోతే రాజుగారి యొక్క రెండో భార్య అయిన ఎస్తేరు ప్లేస్ లో మనం ఉన్నామా? తర్వాత మీరు చదవండి. ఎస్తేరు ఎంత యోగ్యురాలో, ఎంత బీదస్తురాలో, ఆ రాజుకి ఎలాగా సెకండ్ వైఫ్ అయిందో మీరే గ్రహిస్తారు. కాబట్టి మన జీవిత కాలంలో మనము రాణి అయినటువంటి వస్తీ వలె ఉండొద్దు. పురుషులకే ఇదే, స్త్రీలకు కూడా ఇదే. జ్ఞానంతో ప్రవర్తించాలి. వస్తీ లెక్క మనం ప్రవర్తించొద్దు. మన దగ్గర మనకి ఏ టాలెంట్ ఉన్నా ఏదన్నా గర్వంతో మూవ్ కాకూడదు. మన భర్త చెప్పిన దానికి లోబడి బ్రతుకుతూ ఉండాలి. అది కరెక్ట్ అనుకున్నప్పుడు, లేఖనానుసారంగా మన భర్త ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి ఓవే కావాల్సిందే. ఎందుకంటే పురుషుడి కొరకు స్త్రీ పుట్టింది తప్ప స్త్రీ కొరకు పురుషుడు పుట్టలేదు. ఇది గ్రహించాలి. పురుషుడికి హెల్పర్గా ఉండాలన్న దేవుడు నిర్ణయించాడు. కాబట్టి 3 రాలైనటువంటి స్త్రీని గురించి మనం తెలుసుకున్నాం. మర్చిపోవద్దు. తెలుసుకున్న దాని ప్రకారంగా జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా మనము ఉందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.